ఏంటి? రోటీ సాఫ్ట్‌గా రావట్లేదని చేసుకోవడమే మానేస్తున్నారా? అయ్యయ్యో! పెద్ద సమస్యే వచ్చిందే అని డీలా పడిపోకండి. మన పేజ్‌ని ఫాలో చేసేయండి. సాఫ్ట్ రోటీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ముందుగా దీనికోసం 2 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. అదే కప్పుతో మనకి నీళ్లు కూడా పడతాయి. 1 కప్పు వాటర్ సరిపోతదండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి వాటర్ వేస్తూ దాన్ని మిక్స్ చేయండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా నార్మల్గా మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక 2 అవర్స్. ఎప్పుడైనా మనం ఇంకో 2 గంటల్లో తింటాము అనగా 2 గంటల ముందు మనం నానబెట్టుకుంటే ఇలాగా రోటీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న ముద్దను తీసుకొచ్చి నీడ్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఉండలా చేసుకొని చపాతీ షేప్లో పాముకోండి. ఏ షేప్ అయినా పర్వాలేదండి. పర్టికులర్గా ఆ షేప్లోనే ఉండాలని ఏం లేదండి. మన హోటల్కి వెళ్తే నాన్న ఏ షేప్లో ఇస్తాడండి? కరెక్ట్గా రౌండ్ షేప్లో ఇస్తాడా ఏంటి? రోటీస్కి ఏంటంటే ఏదైనా పాతది ప్యాన్ అయితే బాగుంటుందండి. కొంచెం మనం ఏ ఆయిల్ వాడం కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న పాత ప్యాన్ తీసుకొని ఆ చపాతీ మనం ఏదైతే చేసుకున్నామో అది దాని మీద వేసేయండి. వేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆ ప్యాన్ని ప్రీ హీట్ చేయండి. ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేశారనుకోండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకేంటంటే ఆ చపాతీ వేయంగానే పొంగు బాగా వస్తుందన్నమాట. అలాగే ఫ్లఫీగా ఉంటుంది. మీరు చపాతీ ఎప్పుడైనా మనం కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండేటట్టుకోండి. తిప్పేటప్పుడు కొంచెం ఫాస్ట్గా తిప్పుతూ ఉండండి. లేదంటే ఎక్కువసేపు ఉంచితే మనం ఆల్రెడీ హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూసుకుంటూ కరెక్ట్ టైంలో తిప్పారనుకోండి, ఫ్లిప్ చేస్తున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో విషయం, తీసిన వెంటనే కూడా మనం ఒక హాట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. అప్పుడే మనకి తిరిగి తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత మెత్తగా ఉన్నాయో మీకు కూడా ఇలానే వస్తాయండి. ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అంతే పిల్లలు, చూసారా ఎంత ఈజీనో సాఫ్ట్ రోటీ చేయడం. మీరు కూడా ట్రై చేసేయండి ఫాస్ట్గా. మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసేయండి.